హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతిష్ మామ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలో నుండి ప్యాసిగడ్ అనే సిటీకి వెళ్ళే దారి అండి. ఇక్కడ ఒక వారం నుండి వర్షం వస్తుందండి. ఆ వర్షం కావడం వల్ల ఈ యొక్క పెద్ద కొండచరి అనేది విరిగిపడి రోడ్డుకి ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళి చూద్దామండి. మీరు చూస్తున్నట్టయితే దాదాపు ఒక 50 నుండి 60 వెహికల్ అనేవి జామ్ అయిపోయాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టే ఇక్కడి లోకల్ వాళ్ళకు ఈ కొండలు విరిగిపోవడం, చెట్లు కింద పడడం అనేవి కామన్ అండి. అదే మనం బయట నుండి వచ్చిన వాళ్ళం కదా, మొదటిసారిగా చూడడం వల్ల కొద్దిగా భయం అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొండనే విరిగి ఆ రోడ్డు మీద పడ్డదండి. ఇది చూడడానికి చాలా పెద్దది ఉందండి. మీరు రోడ్డు కూడా చూడొచ్చండి. ఈ రోడ్డు కూడా అంత నాణ్యమైన రోడ్డు కాదు. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇటు సైడ్ చూసినట్టయితే ఇది పూర్తిగా పెద్ద లోయ అండి. ఈ లోయలో సియంగానే నది ప్రవహిస్తుంది. ఇక్కడ నుండి కింద పడితే మాత్రం అంతే సంగతులు. ఈ కొండ చర్య నుండి విరిగిపడింది. రోడ్డుకి ఇబ్బందిగా ఉన్నది. లోకల్ వాళ్ళు వచ్చి ఆ యొక్క కొండ అనేది ఎలా తీయాలో వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. త్వరగా ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే చాలామంది వెయిట్ చేస్తున్నారండి. దగ్గర ఒక 100 నుండి 150 మంది అనేది ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల చుట్టూ వచ్చి చూస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పే ప్రకారం అయితే ఇలాంటిది ఇంతవరకు ఎవరు చూడలేరండి. అంటే ఇంత పెద్ద కొండ విరిగిపడడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో చోటు చేసుకుంటుంది. ఇంత పెద్ద కొండ విరిగిపడడం వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలిగిస్తుందండి. కొద్దిసేపు జేసీబీ వర్క్ చేసినా కానీ ఆ కొండ ఎంతటికి కదలడం లేదు. ఈ లోయలో ఆ కొండ యొక్క చిన్న ముక్కలు చేసి ఆ లోయలో పడేస్తున్నారు. దాదాపు ఒక 20 to 30 minutes జేసీబీ కష్టపడినాక కొద్దిగా వెళ్ళనీకి దారి కల్పించారండి. ఇప్పుడు వారు ఆ యొక్క బండరాయి కన్నా ఫస్ట్ పక్కన ఉన్న మట్టిని సాఫ్ చేసి సుమోలు పోనీకి ఫస్ట్ ట్రై చేస్తున్నారండి. ఆ కొండచర్య అనేది చిన్నగా చేస్తారు. ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు ఇది. చాలా సమయం పడుతుందంట. కావున ప్రస్తుతానికి తాత్కాలికంగా సుమోలు వెళ్ళేటానికి చిన్న రోడ్ అయితే ట్రై చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా ఎంతమంది చూడడానికి వచ్చారో. ఇక్కడ దాదాపు ప్యాసిగడ్ అనేది మెయిన్ సిటీ అండి. అంటే అస్సాం కానీ నార్త్ ఈస్ట్ నుండి బయటికి రావాలంటే ఇదే మన ప్యాసిగడ్ నుండే మనకు ట్రైన్ కానీ అవైలబుల్ ఉంటాయండి. సో ప్యాసిగడ్ అనేది ఆలోకు నుండి ప్యాసిగడ్కి వెళ్ళే దారి అనేది అతి ముఖ్యమైనది. కావున త్వరగా ప్రయాణికులని ప్యాసిగడ్ చేరుకోవడానికి ఇక్కడ గవర్నమెంట్ ఆ యొక్క కొండ చర్యను త్వరగా క్లీన్ చేస్తుందండి. మీరు చూస్తున్నట్టయితే అది మట్టి కూడా కాదు, ఒక పెద్ద బండారాలతో కూడిన ఒక సమూహమైనది. సో దాన్ని కదిలించలేకపోతుంది జేసీబీ కూడా. ఫస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న మట్టిని తీసి తాత్కాలిక రోడ్ అనేది తయారు చేయమన్నారు. సో జేసీబీ కూడా అదే చేస్తుండో. ఇంత పెద్ద కొండ విరిగిపడడం అనేది నా ఫస్ట్ టైం అండి. అది ఏదైనా వెహికల్ మీదనో, సుమో మీదనో, బస్సు మీదనో పడిందంటే ఇక అంతే సంగతులు. ఇక్కడ లోకల్ వరకు అండి ఇది కామన్. మనం బయటి వాళ్ళం కదా, కొద్దిగా చూస్తే భయం అవుతుంది. ఇది చూస్తారు కదా, ఇది మొత్తం ఒక పెద్ద లోయనండి. ఇక్కడనే జారామంటే జీవితంలో మళ్ళీ తెలంగాణ చూడలేం. మీరు చూస్తున్నట్టయితే ఒక నది ప్రవహిస్తుందండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ కావడం వల్ల మిగతాది పార్ట్ 2లో అప్లోడ్ చేస్తానండి.